హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్. నేను మీ కళ్యాణ్. ఇవాళ మీకు ఒక పర్ ఫ్లోర్ 1 ఫ్లాట్ ఉన్నటువంటి ఒక పొజిషన్ ఇంకొక 2 మంత్స్ ఆర్ 3 మంత్స్లో ఇచ్చేటువంటి ఒక ఫ్లాట్ని అష్టలక్ష్మి టెంపుల్కి ఒక హాఫ్ టు 1 కిలోమీటర్ మధ్య హరిపూర్ కాలనీ మెయిన్ రోడ్లో చూపిస్తానండి. ఇది మీరు ఎదురుగుండా చూస్తున్నది ఈస్ట్ నార్త్ ఎంట్రన్స్ ఉన్నటువంటి ఫ్లాట్ అండి. ఈ ఫ్లాటు మీకు వచ్చేసి మీకు ఎంట్రన్స్లో ఉన్నటువంటి ఈ హాల్ వచ్చి 13/19తో ఉన్నటువంటి సైజు ఉన్నటువంటి హాల్ అండి ఇది. ఈ హాల్ వచ్చేసి మీకు వెంటిలేషన్ పరంగా మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి యాక్చువల్గా. బట్ ఇది సెకండ్ ఫ్లోర్లో కూడా ఇంకా చాలా వెంటిలేషన్ ఉంటుంది. నేను కేవలం వితౌట్ లైటింగ్ ఏమీ లేకుండా ఉన్నటువంటి ఫ్లాట్ని చూపిస్తున్నా. ఫస్ట్ ఫ్లోర్ వరకు చూపిస్తున్నా. ఇది లేదండి అమ్మకానికి. సెకండ్, థర్డ్, ఫోర్త్ 3 అమ్మకానికి ఉన్నాయి. అకార్డింగ్ మీ టేస్ట్ ప్రకారం తీసుకోవచ్చు. ఇది హాల్ వచ్చేసి మీకు చూపించాను. అలానే హాల్లో కూడా మీరు చూడండి 3 కిటికీలు ఇచ్చారు మొత్తం వెంటిలేషన్ కోసం అని కంప్లీట్గా. హాల్లో కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఇటు ఎల్ షేప్ హాల్ ఇచ్చారు మీకు. ఈ ఎల్ షేప్ హాల్ కనుక మీరు చూసినట్టయితే మీకు లోపలికి వచ్చేసి మీకు సో ఇది లోతు 14 ఉంటుందండి. ఇట్లా వెడల్పు వచ్చేసి 9.5 ఉంటుంది. ఇది డైనింగ్ సంబంధించినటువంటి ఇది మీకు ఇదే స్టేజ్లో ఎందుకు చూపిస్తున్నానంటే కొంతమంది మమ్మల్ని చాలామంది కస్టమర్లు కంప్లీట్ అయిన తర్వాత కాకుండా ఇంకా కంప్లీట్ అవుతుంది అన్న టైంలో ఉన్నది చూపించండి మాకు, ఎందుకంటే మాకు కావాల్సిన కొన్ని మార్పులు గీర్పులు ఉంటే చేసుకుంటానికి వీలవుతుందని అడిగారండి. అందువల్ల నేను ఇప్పుడు ఈ వీడియో స్పెషల్గా చేస్తున్నాను. ఎవరికైతే అన్ఫినిష్డ్లో కావాల్సిన వాళ్ళకి మాత్రమే. ఇది వచ్చేసి పూజ రూమ్ అండి, కంప్లీట్గా పూజ రూమ్ ఇది. ఇప్పుడు మనం ఇక్కడ ఇది వచ్చి ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. ఇదంతా ఓపెన్ కిచెన్ 12.6 ఇంటూ ఇక్కడ 9.3 ఇట్లా వెడల్పు వస్తుందండి. ఈ కిచెన్లో ప్లాట్ఫామ్ ఇవన్నీ కూడా మీరు అనుకున్న గుణంగా మీరు ఎట్లా చేయాలనుకుంటే అలా చేయొచ్చండి. ఇది వచ్చేసి మీకు 1925 ఎస్ఎఫ్టీ అండి. యూడిఎస్ వచ్చి మీకు 80 గజాలు మీకు యూడిఎస్ వస్తుంది. టోటల్గా 4 ఫ్లోర్ల బిల్డింగ్ అండి ఇది. ఇక్కడ మీకు ఇది కామన్ టాయిలెట్ కింద ఇక్కడ ఇస్తున్నారండి. ఇది కామన్ టాయిలెట్. మొత్తం 3 బెడ్రూమ్లకి ఒక కామన్ టాయిలెట్, రెండింటికి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. ఇది చూడబోయేది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు మీకు కంప్లీట్గా. దీని యొక్క సైజు ఇది 11x14.5 తోటి ఉన్న ఒక బెడ్రూమ్ అండి ఇది. దీనికి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. మన బాత్రూమ్ లోపల చూడటానికి ఏం లేదండి, చేసి ఇచ్చినాక ఇస్తారు మీకు ఫినిషింగ్. మీకు వాళ్ళు ఇచ్చేటువంటి ఫెసిలిటీస్కి సంబంధించిన మీకు సెట్ కాకపోతే వాళ్ళు ఇచ్చినవి కట్ చేసుకొని మిగతాది మీరు ఎక్స్ట్రా మీరు పెట్టుకొని మీకు కావాల్సి వచ్చినట్టుగా చేసుకునే అవకాశం ఉన్నదండి. దీని పక్క నుంచి ఇట్లా మనం వచ్చినట్టయితే మీకు ఈ ప్రదేశంలో థర్డ్ బెడ్రూమ్ కింద ఒకటి వస్తుందండి. ఇది థర్డ్ బెడ్రూమ్ కింద వస్తుంది. దీని యొక్క సైజు కూడా మీకు 10.3 ఇంటూ 10.4 అండి. థర్డ్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎలా మనం తీసుకోవచ్చు. సో ఇది 3 బెడ్రూమ్లలో ఇది కొద్దిగా చిన్నగా ఉంటుందండి మిగతా వాటితో పోలిస్తే. దీనికి కూడా చక్కగా కిటికీ కానీ అన్ని ఇచ్చారు. ఈ ప్రొవిజన్ వల్ల మీకు ఫస్ట్ ఫ్లోర్లోనే మీకు ఇంత వెంటిలేషన్ ఉంది అంటే మీరు చూడొచ్చు రెండో ఫ్లోర్లో ఎలా ఉంటుంది అని, థర్డ్ ఫ్లోర్లో ఎలా ఉంటుందని. అవైలబిలిటీ వచ్చి 2, 3, 4లో ఉన్నాయండి. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం మాస్టర్ బెడ్రూమ్లోకి అండి. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ నుంచి మీకు బయటకు బాల్కనీ కూడా ఒక చక్కగా మెయిన్ రోడ్ బాల్కనీ ఇచ్చారండి. సో ఇది మెయిన్ రోడ్ బాల్కనీ మీరు చూడొచ్చు కంప్లీట్గా. ముందర వచ్చేసి 30 ఫీట్ రోడ్డు ఉంటుంది. దానికి సంబంధించిన మెయిన్ రోడ్ తోటి ఉన్నటువంటి బిల్డింగ్ అంటే ఇది. వెనక మనకి ఈస్ట్ నుంచి అంటే నార్త్ ఈస్ట్ నుంచి మనకు ఎంట్రన్స్ ఇచ్చడం జరిగింది. దీన్ని ఈస్ట్ నార్త్ ఎంట్రన్స్ ఉన్న ఫ్లాట్ అంటారు. పర్ ఫ్లోర్ 1 ఫ్లోర్ అంటారు. దీనికి సంబంధించినటువంటి మీకు ఇప్పుడు సైజులు కూడా నేను చెప్తాను. ఇది మాస్టర్ బెడ్రూమ్ అవటం వల్ల మీకు 14.5 ఇంటూ 10.5 అనేది దీని యొక్క రూమ్ సైజ్ వస్తుందండి. 1 మినిట్. ఇక్కడ మీకు ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి. ఈ అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా మామూలుగానే స్పేషియస్గానే ఇచ్చారు మీకు. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది. ఇంకపోతే దీని గురించి డీటెయిల్స్ ఏంటంటే పర్ ఫ్లోర్ 1 ఫ్లాట్ కింద ఉండేటువంటి దాంట్లో 1925
ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి ఒక ఫ్లోర్కి ఒక ఫ్లాట్ అండి. ఇది పర్ ఫ్లోర్ 1 ఫ్లాట్. టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి లోపల ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. దీనికి జనరేటర్, సీసీటీవీ కామన్గా ఇచ్చేవిస్తున్నారండి. అలాగనే ఈ రూమ్లో ఇక్కడ లో రూఫ్ కూడా ఇచ్చారండి పైన వైపు. ఇది లో రూఫ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ నుంచి మీకు లో రూఫ్ కూడా ఇచ్చారు. రేట్ వచ్చేటప్పటికి 6,200 రూపాయలు వెరీ క్వైట్ రీజనబుల్ రేట్ ఉందండి. 6,200 రూపాయలు ఫైనల్గా ఇస్తా అంటున్నారు. 5 lakhs వచ్చేసి మీకు కార్ పార్కింగ్ ఎమ్యూనిటీస్కి ఇస్తున్నారు. ఇది దీనికి సంబంధించిందండి. చాలా చాలా క్వైట్ రీజనబుల్ రేట్ అండి. అటు అష్టలక్ష్మి టెంపుల్కి కానీ, ఇటు మెయిన్ రోడ్డుకి కానీ, అటు విజయవాడ రోడ్డుకి కానీ, విక్టోరియా మెట్రో స్టేషన్కి కానీ, వీటన్నిటికీ కూడా మీకు చాలా దగ్గరగా ఉండేటువంటి ప్రాజెక్ట్ అండి. మీరు ఒకసారి వచ్చి చూడొచ్చు. ప్రాపర్టీ చూపించడానికి మేము ఎలాంటి ఛార్జెస్ వసూలు చేయమండి. ప్రాపర్టీ కొంటే మటుకు లోన్ తీసుకునే దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు మాదే బాధ్యత. 1% కమిషన్ ఉంటుందండి. సో ఇది హోప్ మీరు ఈ ప్రాపర్టీ నచ్చారని నేను అనుకుంటున్నాను. తర్వాత మీకు దీని మీద మరిన్ని వివరాలు కావాలనుకుంటే మీరు నన్ను సంప్రదించవచ్చు. నేను చూపించడం జరుగుతుంది. ప్రాపర్టీకి సంబంధించిన మిగతా విషయాలు కానీ, ప్రాపర్టీ విజిట్ చేయాలన్నా కానీ మమ్మల్ని సంప్రదించండి. ఇంకొకటి, ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు యథావిధిగా నేను రిక్వెస్ట్ అండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని వివరాలు, మరిన్ని వీడియోస్, కొత్త వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈస్ కళ్యాణ్. థ్యాంక్ యూ.